రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక మంచి స్వరాజ్ ట్రాక్టరు, అదే కాకుండా ఒక ట్రాలీ అయితే అమ్మకానికైతే తెచ్చానన్న. నిన్న పెట్టిన వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ అయితే మీ తరఫు నుంచి అయితే వచ్చింది. నిన్న ఒక మంచి ట్రాక్టర్ ఫుల్ సెట్ అయితే అమ్మకానికైతే పెట్టాను. సో, ఈరోజు వచ్చేసరికి కేవలం ఒక ట్రాక్టరు, ఒక ట్రాలీ అయితే అమ్మకానికైతే వచ్చిందన్న. సో, అవి అయితే పెడుతున్నాను. అండ్ ముఖ్యంగా ఈ బండికొచ్చేసరికి 6 న్యూ ఎంఆర్ఎఫ్ టైర్‌లయితే ఉన్నాయన్న. ట్రాక్టర్ 4 టైర్లు కూడా కొత్త టైర్లే, ట్రాలీ 2 టైర్లు కూడా కొత్త టైర్లే అని ఓనర్ అయితే చెప్తున్నాడు. ట్రాక్టర్ యొక్క ప్రతి ఇన్ఫర్మేషను, ట్రాలీ యొక్క ప్రతి ఇన్ఫర్మేషను మరియు రెండిటి యొక్క అన్ని ఫోటోలు, వీడియోలైతే కవర్ చేశానన్న. వీడియోలో మొత్తం ఉంటదన్న. దయచేసి వీడియోని చివరి వరకైతే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి ట్రాక్టర్ అయినా, సామాన్ అయినా కూడా మనం స్పాట్‌లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ బండి ఫోటోలు ఈ నంబర్‌కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి. అండ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కాకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. తొందరగా జాయిన్ అయిపోండన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి స్వరాజ్ 843 ఎక్స్ఎం అనే ట్రాక్టర్ అన్న. స్వరాజ్‌లో 843 ఎక్స్ఎం అనే వేరియంట్ బండి ఇదొచ్చేసరికి. ట్రాక్టర్ వచ్చేసరికి గుడ్ కండిషన్‌లో అయితే ఉందన్న. ట్రాక్టర్‌కి ఎటువంటి రిపేర్లు గానీ, మైనర్ ఇష్యూస్ కూడా లేవని ఓనర్ అయితే చెప్తున్నాడు. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకైతే ఎక్కించుకోవచ్చన్న. బండి అలాంటి కండిషన్‌లో అందుబాటులో అయితే ఉంది. సింగిల్ ఓనర్ బండన, ఒక చేతి పైన నడిచిన బండి, మంచి మెయింటెనెన్స్ చేసిన బండి అనే చెప్పుకోవచ్చు. కాబట్టి పర్ఫెక్ట్ కండిషన్‌లో అయితే ఉంది. ఇదొచ్చేసరికి ముఖ్యంగా ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి 2014 మోడల్ ట్రాక్టర్ అన్న. 2014 మోడల్ ట్రాక్టరు. అండ్ టైర్ల కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 6 టైర్లు కూడా 90% లైఫ్ అయితే ఉందన్న. 90% లైఫ్ అయితే ఉంది. ట్రాలీ టైర్లు కూడా, ట్రాక్టర్ టైర్లు కూడా. ఇక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే ట్రాక్టర్ యొక్క ప్రతి పేపర్ అవైలబుల్‌గా ఉండి, ప్రతి పేపర్ కూడా క్లియర్‌గా ఉండి అన్ని ఫోర్స్‌లో ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. ఈ ట్రాక్టర్‌తో పాటు ఓనరు మనకు ఒక మంచి ట్రాలీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. ట్రాలీ కూడా నీట్ అండ్ గుడ్ కండిషన్‌లో అయితే ఉందన్న. డోర్స్ కానీ, ప్లాట్‌ఫామ్ కానీ ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ అయితే లేదన్న. టైర్స్ 90% లైఫ్ అయితే ఉందన్న. రీసెంట్‌గా వేయించబడ్డ టైర్స్ అనేది చెప్తుండు. అండ్ పర్ఫెక్ట్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ అయితే ఉందన్న. బండికి వచ్చేసరికి డోర్స్ అండ్ ప్లాట్‌ఫామ్ కూడా నీట్ కండిషన్‌లో అయితే ఉంది. సో, ట్రాలీ కూడా ఓవరాల్‌గా గుడ్ కండిషన్ ట్రాలీనే అనొచ్చు. ఇక ఈ ట్రాలీ అండ్ ఇక బండి యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. ఇక దీని యొక్క సెట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్‌లో ఉన్న ట్రాక్టర్లు, అవి కూడా నేరుగా మనకు రైతుల నుంచి వస్తాయన్న. కాబట్టి ఎటువంటి డీలర్లు కానీ, మీడియేటర్లు కానీ, కమిషన్ ఏజెంట్లు కానీ ఉండరన్న. అందుకే మీకు సరసమైన ధరకు మన ఛానల్‌లో బండ్లు అయితే దొరుకుతాయన్న. సో, ఒక్కసారి మన దగ్గర ఉన్న బండ్లు మన ఛానల్‌లో అప్లోడ్ చేశామన్న. చెక్ చేసుకున్న తర్వాతనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈ బండికి ధర ఓనరు 4,50,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 4,50,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ 4,50,000లో కూడా తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది. ఇక ఈ ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి మనకు ఈ ట్రాక్టర్ ఖమ్మం జిల్లా నుండి అమ్మకానికి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేటు, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ స్టేట్ అన్న. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి బండి మొత్తం చెక్ చేసుకొని ట్రయల్ వేసి మెకానిక్తో చెక్ చేసుకున్న తర్వాతనే బండి అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు అయితే వెయ్యకండి అన్న దయచేసి. ఇక ఈ ట్రాక్టర్ సెట్ ఎవరైతే కొనాలనుకుంటారో ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసేసుకోవచ్చు. వీడియోలో ఎక్కడా కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. కింద కామెంట్ బాక్స్లోనే ఓనర్ నంబర్ అయితే ఉంటుంది. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుందన్న. అది గమనించగలరు. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ సెట్లు మన దగ్గరికి వస్తూనే ఉంటాయన్న. సో, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్, జై కిసాన్.